సార్ మనకు టీజీపీఎస్సీ నుంచి, ఏపీపీఎస్సీ నుంచి రానున్నటువంటి రోజుల్లో మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి మరో నోటిఫికేషన్ రావడానికి ఒక అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. సో, ఇలాంటి పరిస్థితిలో యూపీఎస్సీకి అదేవిధంగా ఈ స్టేట్ పీఎస్సీ ఈ రెండిటిని హ్యాండిల్ చేస్తూ ఒక స్టూడెంట్ చదవాలి అనుకుంటే ఏ విధంగా చదివితే బావుంటుంది? సార్ ఇక్కడ 2 విషయాలు సార్. ఓకే. ఒకటేంటంటే గ్రూప్ 1 ఏపీపీఎస్‌సి క్యాలెండర్‌లో మాత్రం ఉగాదికి ఇస్తా అని చెప్పేసి సభలో చెప్పారు కాబట్టి ఓకే. ఖచ్చితంగా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 100% ఓకే. క్యాలెండర్‌లో మాత్రం గ్రూప్ 1 రిలేటెడ్‌గా, గ్రూప్ 2 రిలేటెడ్‌గా, డీఎస్సీ రిలేటెడ్‌గా అంశాలు మాత్రం ఉంటాయి. ఓకే. ఇది క్లారిటీ ఉంది. ఎందుకంటే సభలోనే చెప్పారు కాబట్టి ఓకే. మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. తెలంగాణ గ్రూప్ 1 హ్మ్. ఇమ్మీడియేట్‌గా రావచ్చు, కొంచెం. రాకపోవచ్చు. ఓకే. మనకు తెలీదు. ఓకే. న్యూస్ అయితే లేదు. వస్తుందని మాత్రం అన్నారు. ఎందుకంటే గ్రూప్ 1 ఆల్మోస్ట్ ఇండక్షన్ అయిపోయింది. ట్రైనింగ్‌లో అవును. ఉన్నారు కాబట్టి అవును. ఇట్ మైట్ కమ్. కమ్. ఇట్ మైట్ కమ్. అవును. అదే నోషన్‌లో ఉంది. ఓకే. కానీ నువ్వు నిజంగా గ్రూప్ 1 లేదా యూపీఎస్సీ చేయాలనుకుంటే ఓకే. నువ్వు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయవు. ఓకే. నీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తావు. ఓకే. కోచింగ్‌తోనా, కోచింగ్ కాకుండానా నీ ఇష్టం. నీ ఇష్టం. కానీ ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయి. అట్‌లీస్ట్ న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చెయ్యి. ఓకే. నువ్వు ప్రిపరేషన్ మాత్రం కొనసాగించు. ఓకే. నోటిఫికేషన్ వస్తేనే ప్రిపరేషన్ అయితా అనంటే నోటిఫికేషన్ ఇచ్చి నెలలో ఎగ్జామ్ పెడితే ఏం చేస్తావు? రాయాలి. అది. సో, అందుకే ప్రిపరేషన్ మాత్రం ఇప్పుడు స్టార్ట్ చేయి. ఓకే. యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. పాయింట్ ఓకే. నంబర్ 1 సార్. ఓకే. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. యూపీఎస్సీ ఒక డిక్లరేషన్ తీసుకొచ్చింది. దాన్ని గోవా డిక్లరేషన్ అంటారు. ఓకే. ఆ డిక్లరేషన్‌లో ఏంటంటే హ్మ్. ఆల్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ సిలబస్ హ్మ్. 60% షుడ్ బి సిమిలర్ టు యూపీఎస్సీ సిలబస్ అని తీసుకొచ్చారు. ఓకే. సో, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ 60% సిలబస్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సిమిలర్ ఉంటుంది. సిమిలర్ ఉంటుంది. అవును. సో, దిస్ ఈస్ వెరీ గుడ్. అవును. ఏపీపీఎస్సీలో అయితే ఇంకెక్కువ ఉంటుంది. ఓకే. అది వేరే విషయం. ఓకే. బట్ 60% సేమ్ ఉంటుంది. ఓకే. ఆల్టర్‌నేటివ్ కెరీర్ ఆపర్చునిటీలో గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఒకటి. నువ్వు యూపీఎస్సీ ఈస్ ఎ మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అని ఎందుకంటారంటే ఆ ఎగ్జామ్ చదివితే ఓకే. మిగతా అన్ని ఎగ్జామ్స్ యొక్క బేసిక్స్ లేదా ఫౌండేషన్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఓకే. వేరే ఎగ్జామ్స్ అప్రోచ్ వేరే ఉంటది. ఓకే. ఈజీగా అయిపోతది. ఓకే. తెలంగాణ రిలేటెడ్‌గా గ్రూప్ 1 చేస్తా అంటే రీజనల్ టాపిక్స్. ఓకే. ఏపీ రిలేటెడ్‌గా రీజనల్ టాపిక్స్. ఓకే. ఇవి మాత్రమే నువ్వు దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. ఓకే. దీనికి నీకు కావాల్సింది ఏంటంటే నోట్స్ మేకింగ్. ఓకే. తెలంగాణ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ మూవ్‌మెంట్, ఏపీ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఏపీ రిలేటెడ్‌గా సొసైటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. నోట్స్ మేకింగ్ చేసుకొని పెట్టుకో. ఓకే. మిగతాది యూపీఎస్సీ చేస్తున్నావు కదా! అదే గ్రూప్ 1కి కూడా పనికొచ్చేస్తది. ఓకే. జస్ట్ రీజనల్ టాపిక్స్ మాత్రం నోట్స్ చేసుకొని రెడీగా ఉండు. ఓకే. ఎప్పుడొస్తే అప్పుడు రాసేయి. ఓకే. కానీ దీన్ని నమ్ముకొని మాత్రం యూపీఎస్సీ వదులుకోకు. ఓకే. యువర్ ఎయిమ్ షుడ్ బి యూపీఎస్సీ. హ్మ్. దానిలో ఇది కూడా రావాలి. నీకు ఓకే. చాయిస్ ఉండాలన్నమాట. ఓకే.